అందరికీ నమస్కారం. నా పేరు వీరభద్రాచారి, పర్యావరణ పరిరక్షణ సంస్థ. ముఖ్యంగా నేడు సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం, వాటి సరఫరా, వాటికి నిర్వహిస్తున్నటువంటి మాఫియా ఈరోజు ఈ సమాజాన్ని, యువతని, విద్యార్థుల్ని, అన్ని రంగాల ప్రజల్ని ఈరోజు అనేక పరిస్థితులకి దారితీస్తూ ఉన్నాయి. దీనిని కట్టడి చేయవలసినటువంటి అనేక సంస్థలు, వ్యవస్థలు ఈరోజు తాత్కాలికమైనటువంటి విధానాలతో చట్టాలని దూరంగా పెట్టి వాటిని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొనసాగుతున్న తీరే ఈరోజు మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుంది, వాటి అమ్మకాలు పెరుగుతున్నాయి, వాటికి సంబంధించిన మాఫియా క్రియలు కూడా విస్తరిస్తూ ఉన్నాయి. దీనిపై కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేసేటువంటి వ్యవస్థలన్నీ స్వార్థపూరిత వాతావరణంతో అనేక రకాలుగా ఒత్తిళ్లకు లోనై, రాజకీయ అధికార ఒత్తిళ్లకు లోనై వాటిని అమలు చేయడంలో విఫలమవుతూ ఉన్నారు. తద్వారా వీటిని కొనసాగిస్తున్నారు తప్ప వీటిని నిలుపుదల చేయడానికి జరిగే ప్రక్రియ మొత్తం ప్రమాదకరంగా ఉంది. నేడు విద్యార్థులను కూడా ఈ మత్తులో ముంచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిసరాలన్నింటినీ ఈ యొక్క వ్యాపార కేంద్రాలుగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క మాఫియా, డ్రగ్స్, అలాగే ఈ యొక్క మద్యపానం, వీటన్నిటిని మనం చూస్తే వీటిని పాలకులుగా ఉండేటువంటి రాజకీయ నాయకులే నిర్వహిస్తున్నట్టు, అలాగే ఆ శాఖాపరంగా ఎక్సైజ్ శాఖలు, అలాగే అనేక రకాల పోలీస్ శాఖలు వీటిని నిర్వహిస్తున్నట్టుగా మనం అనేక ఆరోపణలు, అనేక నిర్ధారణలు చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ మనం గమనించుకోవాల్సింది. ఎవరైతే ఈ చట్టాలని అమలు చేసి యువతని, సమాజాన్ని బాగుపరచాలనుకున్నటువంటి అధికార గణం, అలాగే అధికారాన్ని అనుభవిస్తున్న రాజకీయ గణం వీటి పట్ల అర్రులు చాస్తూ ఉన్నారు. వీటి ప్రమేయం వీళ్ళ మధ్య కూడా ఉన్నదనేది మనందరం గమనించాలి. తప్పనిసరిగా రాజకీయ వ్యవస్థ ఈ యొక్క లోపాయకారిగా వ్యవహరిస్తూ అధికార గణాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని వీటిని నిర్మూలించడానికి బదులుగా నివారించడానికి జరిగే ప్రయత్నాలు, కొనసాగించడానికి చేసేటువంటి చాటు ప్రయత్నాల ద్వారా ఈరోజు యువత అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంది. ఈ సమాజం అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంది. పేరెంట్స్ అనేక మంది ఇవాళ విద్యార్థి దశ నుంచి సినిమా నటుల వరకు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ ఉన్నారు. ఇది వయసు తేడా లేదు, వృత్తి తేడా లేదు, అనేక రకాలుగా యువత చెడిపోతూ ఉంది. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిత్తశుద్ధితో పాలకులు దీన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క డ్రగ్స్ని అందరం వ్యతిరేకిద్దాం, సమాజాన్ని బాగుపరుద్దాం.